Good morning students, welcome to ABN and PR College online classes. Today we will discuss very important task of differentiation, that is Rolle's theorem. This theorem is also known as fundamental mean value theorem. Mean value theorem lo fundamental theorem ఏదన్నా ఉన్నట్లయితే అది Rolle's theorem అండి. దీని యొక్క అప్లికేషన్స్ మనం రాను చూస్తూ ఉంటామండి. What is this theorem says? If a real valued function f from closed AB to R is such that satisfying three conditions. Number one is f is continuous on closed AB and is derivable on open interval AB, and at end points function values are equal. Then this theorem says that there exists some alpha in between A and B and open interval AB lo alpha అనేది exist అవుతూ, so that at that point the derivative value will be 0. ఇలా డెరివేటివ్ వాల్యూ 0 అవుతుంది అని చూపించాలి ఏదో ఒక పాయింట్ దగ్గర. అంటే దీంట్లో మనకి క్లైమ్లో దెన్ తర్వాత వచ్చేదంతా క్లైమ్ అండి. దెన్ తర్వాత ఏమొచ్చిందంటే దేర్ ఎగ్జిస్ట్ సమ్ ఆల్ఫా ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి సచ్ దట్ అది ఈ రెండు కండిషన్స్ని రెండు పార్ట్స్ కింద మనం చూపిస్తామండి. పార్ట్ 1లో ఆల్ఫా అనేది ఏబీల మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుందని, సెకండ్ పార్ట్లో డెరివేటివ్ అట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపించాలి. రెండు కేసెస్ చేస్తూ ఉంటే ప్రతి కేసులో ఈ రెండు పార్ట్స్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు ప్రొవైడెడ్ ద గివెన్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ సాటిస్ఫైయింగ్ ఆల్ దీస్ త్రీ కండిషన్స్ ఓన్లీ. ఓకే చూద్దాం అండి. రియల్ వాల్యూ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది తీసుకుందాం ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి. ఎలా అండి? విత్ త్రీ కండిషన్స్, 3 కండిషన్స్ ఉన్నాయని తీసుకున్నాం ఈ ఫంక్షన్కి. అయితే ఫస్ట్ కండిషన్ ఉపయోగించుకున్నట్లయితే ఫంక్షన్ అనేది ఏమైందండి? క్లోజ్డ్ ఇంటర్వల్ మీద కంటిన్యూస్ అయింది. క్లోజ్డ్ ఇంటర్వల్ మీద కంటిన్యూస్ అయితే ఏమవుతుందండి? ఇట్ ఈస్ బౌండెడ్. ఏమవుతుందండి? క్లోజ్డ్ ఇంటర్వల్ మీద కంటిన్యూస్ ఫంక్షన్స్ అన్నీ కూడా బౌండెడ్. ఆల్రెడీ మనం చూస్తున్నాం యూనిట్ 3లో. ఎప్పుడైతే బౌండెడ్ అయిందో కంప్లీట్నెస్ ఎగ్జామ్ నుంచి ఏమని చెప్పచ్చు? బౌండెడ్ అబౌవ్ సెట్స్కి ఏమో సుప్రీమం ఉంటుందండి, బౌండెడ్ బిలో సెట్స్కి ఇన్ఫిమం ఉంటుందండి. ఇక్కడ సెట్ బదులుగా ఫంక్షన్ ఉందండి. బౌండెడ్ అంటే అర్థం ఏంటి? బౌండెడ్ అబౌవ్ అవుతుంది, బౌండెడ్ బిలో అవుతుంది. అందుకని సుప్రీమం ఉంటుంది ఫంక్షన్కి, ఇన్ఫిమం కూడా ఉంటుంది ఫంక్షన్కి. ఆ సుప్రీమంని క్యాపిటల్ ఎమ్ అందాం, ఇన్ఫిమమ్ని స్మాల్ ఎమ్ అందాం ఇన్ ద ఇంటర్వల్ క్లోజ్డ్ ఏబి. ఓకే రైట్. అలానే మనకి ఫస్ట్ కండిషన్ మరొకసారి చూద్దాం. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి. క్లోజ్డ్ ఏబి మీద కంటిన్యూస్ అయితే మ్యాక్సిమం అండ్ మినిమం థీరం కూడా మనం చూసాం. మ్యాక్సిమం అండ్ మినిమం థీరం ఏం చెప్తుందండి? ఇట్ ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏబి అండ్ ఇట్ ఎట్ టైమ్స్ ఇట్స్ బౌండ్స్ ఆన్ క్లోజ్డ్ ఏబి. క్లోజ్డ్ ఏబిలోనే బౌండ్స్ని కూడా కలిగి ఉంటుందని అర్థం. దెన్ బై దిస్ మ్యాక్సిమం మినిమం థీరం దేర్ ఎగ్జిస్ట్ సమ్ ఆల్ఫా అండ్ బీటా ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి సచ్ దట్ ఎఫ్ ఎట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సుప్రీమం, ఎఫ్ ఎట్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫిమం. బౌండ్స్ అంటే సుప్రీమం ఇన్ఫిమంలు అవుతాయండి. ఓకే, మనం థీరం అంతా కూడా సుప్రీమం ఓరియంటెడ్గా చెప్దాం. సుప్రీమం ఏమైంది ఇప్పుడు? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అయింది, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఎట్ ఆల్ఫా అయిందండి. ఓకే రైట్. సుప్రీమం డెఫినేషన్ ప్రకారం ఏమవ్వాలి? ఫంక్షనల్ వాల్యూస్ అన్నీ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ అవ్వాలి ఫర్ ఎవ్రీ ఎక్స్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి. ఎఫ్ ఎట్ ఆల్ఫా అంటే ఎమ్ అంటే ఏంటండి? ఎఫ్ ఎట్ ఆల్ఫా. దట్ మీన్స్ ఫంక్షనల్ వాల్యూస్ అన్నీ కూడా ఎఫ్ ఎట్ ఆల్ఫా కంటే తక్కువగా ఉండాలి. ఫంక్షనల్ వాల్యూస్ అన్నీ అంటున్నాను, అన్నీ అన్నప్పుడు ఈ కండిషన్ రాయాలండి. ఓకే, ఇప్పుడు మనం సుప్రీమం అండ్ ఇన్ఫిమం ఓరియంటెడ్గా 2 కేసులను రన్ చేద్దామండి. సుప్రీమం ఇన్ఫిమం సమానమైనప్పుడు ఫస్ట్ కేసు అండి, సుప్రీమం ఇన్ఫిమం అన్ఈక్వల్ అయినప్పుడు సెకండ్ కేస్ కింద చూద్దాం. ఓకే, ఫస్ట్ సెకండ్ కేస్ చెప్పేస్తానండి. ఫస్ట్ కేస్ ఈజీగానే ఉంటుంది. కమింగ్ టు ద సెకండ్ కేస్ అంటే సుప్రీమం ఇన్ఫిమం అన్ఈక్వల్ అయినప్పుడు, ఇఫ్ ఇన్ఫిమం ఈ నాట్ ఈక్వల్ టు సుప్రీమం, దెన్
మనకి థర్డ్ కండిషన్ ఏం చెప్తుందండి, ఎండ్ పాయింట్స్ దగ్గర ఫంక్షనల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి అంటున్నాడు, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవుతున్నాయి అంటున్నాడు. ఇవి రెండు అన్ఈక్వల్ అయినప్పుడు దెన్ వీ హ్యావ్ టూ కేసెస్, ఎదర్ సుప్రీమమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫస్ట్ ఎండ్ పాయింట్ ఆర్ ఇన్ఫిమమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫస్ట్ ఎండ్ పాయింట్. ఒకవేళ సమానం అనుకుందాం అండి, చూద్దాం. ఎమ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అనుకుందాం. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి రెండు ఎండ్ పాయింట్స్ దగ్గర. అలానే ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ అని అనుకుందాం. అంటే ఇదేమవుతుంది, స్మాల్ ఎమ్. క్యాపిటల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్. అంటే అర్థం ఏంటి, సుప్రీమమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ అయిపోతుంది. రెండు సమానమైనటువంటి సందర్భం ఎప్పుడవుతుందంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అయినప్పుడు. అది మనం ఫస్ట్ కేసులో చూద్దామండి. కానీ మనం ఇక్కడ తీసుకున్నది ఏంటండి, అన్ఈక్వల్ అని తీసుకున్నాం. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి సమానం అయ్యేటువంటి ఎమ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయ్యేటువంటి సందర్భం ఏర్పడదు. అలానే సెకండ్ ఎండ్ పాయింట్ దగ్గర ఇన్ఫిమమ్ అనేది ఈక్వల్ అవ్వదు. ఓకే, రైట్. whenever m is not equal to f of a and f of a not equal to f of b, hence we can say that capital M is not equal to f at a. అలానే ఇక్కడ కూడా చెప్పచ్చు, హెన్స్ స్మాల్ ఎమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఎట్ బి. ఎందుకంటే రెండు సమానం కనుక. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చెప్పాలండి, ఈ కేసులో రెండు పార్ట్స్ని ప్రూవ్ చేయాలి. ఏంటా పార్ట్స్ అంటే, ఆల్ఫా అనేది ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది ఏబీల మధ్యలో. అలానే రెండో పార్ట్లో ఆల్ఫా దగ్గర డెరివేటివ్ 0 అవుతుందని చూపించాలి ఈ కేసు అంతట్లో కూడా. లెట్ us see. మనం సుప్రీం ఓరియంటెడ్గా చూపిస్తున్నాం కనుక ఇది ఒకటే తీసుకుని చేద్దామండి. వితౌట్ లాస్ ఆఫ్ జనరేటర్ లెట్ us suppose that m is not equal to f of a and hence we can say that m is not equal to f at b. రైట్. వాట్ ఈజ్ m అనేది ఏంటండి, f at ఆల్ఫా. మ్యాక్సిమం మినిమం థీరం నుంచి ముందు చూస్తున్నాం. ఈజ్ నాట్ ఈక్వల్ టు f at a. ఎఫ్ అనేది ఏంటండి, కంటిన్యూస్ ఫంక్షన్. కంటిన్యూస్ ఫంక్షన్స్ అనేవి 1 1 అవుతాయి. 1 1 అంటే అర్థం ఏంటండి, డిఫరెంట్ ఎలిమెంట్స్. సపోజ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయనుకోండి, వాటి యొక్క ఇమేజెస్ సమానంగా ఉంటాయి. ఇఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ అన్ఈక్వల్ దెన్ ద ఇమేజెస్ ఆర్ అన్ఈక్వల్. ఇట్లా చెప్తూ ఉంటాం 1 1 ఫంక్షన్ డెఫినేషన్. డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావ్ డిఫరెంట్ ఇమేజెస్. ఇక్కడ ఇమేజెస్ అన్ఈక్వల్గా ఉన్నాయి అంటే అర్థం ఏంటండి, ఎలిమెంట్స్ అనేవి అన్ఈక్వల్. ఒకవేళ ఇది రెండో పాసిబిలిటీ ఉంది కదండి, ఎమ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఎట్ బి. ఎమ్ అంటే ఎంత మనకి, ఎఫ్ ఎట్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఎట్ బి. దట్ ఇంప్లైజ్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు బి బికాజ్ ఎఫ్ ఈజ్ 1 1. 1 1 ఫంక్షన్ అవుతుంది. ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ 1 1. మీరు అబ్జర్వ్ చేయండి, ఆల్ఫా అనేది ఏమైంది, నాట్ ఈక్వల్ టు ఏ నాట్ ఈక్వల్ టు బి. కాబట్టి ఇది ఎందులో ఉంటుంది, ఓపెన్ ఇంటర్వల్లో ఉంటుంది. మ్యాక్సిమం మినిమం థీరంలో క్లోజ్డ్ ఇంటర్వల్లో అని చూపించేసాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఏమైంది, కావాల్సిన కండిషన్ ఒకటి వచ్చేసింది. ఓకే, ఆల్ఫా అనేది కూడా ఓపెన్ ఇంటర్వల్లో ఉంది. ఓకే, ఎఫ్కు ఉన్నటువంటి రెండో కండిషన్ ఏంటంటే, ఈజ్ డిరైబుల్. దేని మీద, ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏబి. ఏబీల మధ్యలో ఉన్న ప్రతి బిందువు దగ్గర డిరైబుల్ అవుతుందండి. ఆల్ఫా ఎక్కడుంది, ఏబీల మధ్యలో ఉన్నటువంటి బిందువు. కాబట్టి డెరివేటివ్ ఎట్ ఆల్ఫా ఎగ్జిస్ట్ అవుతుంది కదా, బికాజ్ ఇట్ ఈస్ డిరైవబుల్ ఎట్ ఆల్ఫా. డెరివేటివ్ ఎట్ ఆల్ఫా ఈజ్ ఎగ్జిస్ట్. ఇప్పుడు మనం చూపించాల్సింది ఏంటండి, సెకండ్ పార్ట్ కేసులో. ఈ సెకండ్ కేసులో సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏం చూపించాం, ఆల్ఫా దగ్గర ఆల్ఫా అనేది ఓపెన్ ఇంటర్వల్లో ఉంటుందని చూపించేసాం. ఇప్పుడు రెండో పార్ట్ ఏం చూపించాలి, ఈ డెరివేటివ్ అనేది ఆల్ఫా దగ్గర 0 అవుతుందని చూపించాలి. Now we want to prove that derivative at alpha is 0 అని చూపించాలి. దానికోసం మనం ఏం చేద్దామండి, సపోజ్ చేసుకుందాం. మనం అనుకుందాం ఏమని, డెరివేటివ్ ఎట్ ఆల్ఫా అనేది 0 కాదు అనుకుందాం. 0 కాదు అనగానే మనకి లా ఆఫ్ ట్రైకోటమీ ప్రకారం డెరివేటివ్ ఎట్ ఆల్ఫా అనేది పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగటివ్ అవ్వచ్చు. పాజిటివ్ అయ్యింది అనుకోండి, డెరివేటివ్ ఎట్ ఏ పాయింట్ పాజిటివ్ అవుతుందంటే లాస్ట్ క్లాస్లో చూస్తున్నామా, ఆల్ఫా దగ్గర ఏమవుతుందండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లోకల్లీ పాజిటివ్ కాబట్టి ఇంక్రీజింగ్ అవుతుంది. కాబట్టి ఆల్ఫా యొక్క నైబర్స్లో
ఇంక్రీజింగ్ డెఫినేషన్ రాస్తాం. ఫంక్షన్ అనేది ఇంక్రీజింగ్ అని ఎలా చెప్తాం? ఎక్స్ గ్రేటర్ దాన్ వై అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఎఫ్ ఆఫ్ వై కంటేనే పెద్దగా ఉంటుంది. ఇది ఇంక్రీజింగ్ డెఫినేషన్. అలాగే డిక్రీజింగ్ డెఫినేషన్ కావాలనుకోండి, ఎక్స్ అనేది వై కంటే పెద్దదైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ వై కంటే చిన్నగా ఉంటుంది. రివర్స్ రిలేషన్ వస్తుందండి ఎలిమెంట్స్కి ఇమేజెస్కి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే మన ఫంక్షన్ లోకల్లీ ఇంక్రీజింగ్ అవుతుంది కాబట్టి ఇంప్లాయిస్ దేర్ ఎగ్జిస్ట్ సమ్ డెల్టా 1 సచ్ దట్ నైబర్స్ కావాలి కాబట్టి డెల్టా అనేది తీసుకోవాలి. ఫర్ ఆల్ ఎక్స్ ఇన్ ద లెఫ్ట్ నైబర్హుడ్ ఆఫ్ ఆల్ఫా ఫర్ ఆర్ కన్వీనియన్స్ అంతే. పెద్ద మొత్తం ఎంటైర్ నైబర్స్ తీసుకోవచ్చండి, కొంచెం రిస్ట్రిక్ట్ చేశాను. ఫంక్షనల్ వాల్యూస్ ఎలా ఉంటాయండి? ఇక్కడ చూడండి, ఆల్ఫాకి నైబర్స్ తీసుకున్న ఆల్ఫా ఈ నైబర్హుడ్ తీసుకున్నాం మనం. ఇందులో ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్కి ఆల్ఫాకి మధ్యలో రిలేషన్ ఏంటండి? ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆల్ఫా. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆల్ఫా అయితే ఇంక్రీజింగ్ డెఫినేషన్ ప్రకారం ఫంక్షనల్ వాల్యూస్కి ఎఫెక్ట్ ఆల్ఫాకి రిలేషన్ ఏమవుతుందండి? అదే రిలేషన్ ఉంటుంది ఇంక్రీజింగ్ అయితే. డిక్రీజింగ్ అయితే రివర్స్ రిలేషన్ ఉంటుంది. ఇదంటే రైట్. That implies we proved that functional values are less than f at alpha. Right neighborhood తీసుకున్నాం అనుకోండి, f at alpha for all x in the left neighborhood of alpha. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? క్లోజ్డ్ ఇంటర్వల్ మీద. ఇదేంటి? క్యాపిటల్ M. ఇక్కడ మనకు కాంట్రడిక్షన్ రాలేదు. ఇలా మన నైబర్హుడ్ అనేది ఏది పడితే అది తీసుకుంటే కాంట్రడిక్షన్ చూపించాం. మరొక నైబర్హుడ్ ఉంది కదా ఆల్ఫాకి, ఏంటండి అది? రైట్ నైబర్హుడ్. ఈ రైట్ నైబర్హుడ్లో ఎక్స్ అనేది తీసుకున్నాం అనుకోండి, నైబర్హుడ్లో ఎక్స్ అనేది తీసుకుంటే ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ ఆల్ఫా కంటే ఎలా ఉంది? గ్రేటర్ దాన్ ఆల్ఫా. ఇప్పుడు ఇంక్రీజింగ్ అవడం వల్ల ఏమవుతుందండి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఎఫ్ ఎట్ ఆల్ఫా ఫర్ ఆల్ ఎక్స్ ఇన్ ద నైబర్హుడ్. ఏ నైబర్హుడ్ తీసుకున్నాను ఇక్కడ? రైట్ నైబర్హుడ్ ఆఫ్ ఆల్ఫా. ఇది ఎందులో ఉంది? క్లోజ్డ్ ఇంటర్వల్. ఇది గమనిద్దాం. రైట్ నైబర్హుడ్ తీసుకున్నట్లయితే మన ఫంక్షనల్ వాల్యూస్ ఎలా ఉన్నాయండి? ద రైట్ నైబర్హుడ్ ఆఫ్ ఆల్ఫా ఫంక్షనల్ వాల్యూస్ ఎలా ఉన్నాయండి? గ్రేటర్ దాన్ ఎఫ్ ఎట్ ఆల్ఫా. ఎఫ్ ఎట్ ఆల్ఫా అంటే ఆల్ఫా ఎంత అండి? ఎఫ్ ఎట్ ఆల్ఫా క్యాపిటల్ M. చూడండి, ఇవన్నీ ఎందులో ఉన్నాయి? విచ్ ఆర్ కంటైన్డ్ ఇన్ క్లోజ్డ్ AB. దీన్ని ట్రాన్సిటివిటీ రాసినట్లయితే ఫంక్షనల్ వాల్యూస్ ఆర్ మోర్ దాన్ సుప్రీమం ఫర్ ఎవ్రీ ఎక్స్ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వల్ AB. ఫంక్షనల్ వాల్యూస్ అనేవి సుప్రీమం. M అంటే ఏంటంటే సుప్రీమం కంటే పెద్దగా ఉన్నాయంట. అంటే సుప్రీమం అనేది మారిపోవాలి కదా, మారిపోవడానికి యాక్సిమ్ మార్చలేం, కంప్లీట్నెస్ యాక్సిమ్. దేర్ ఫార్ అవర్ సపోజిషన్. ఏం సపోజిషన్ అనుకున్నాం మనము? నాట్ ఈక్వల్ టు 0. అంటే డెరివేటివ్ అనేది పాజిటివ్ అనుకోవడం తప్పైపోయింది. ఏమవ్వాలి? డెరివేటివ్ ఆల్ఫా అనేది పాజిటివ్ అవ్వదు, మరి ఏమవ్వాలి? నెగటివ్ అవుతుందా? లెట్ us see. ఒకవేళ నెగటివ్ అయిందనుకోండి, డెరివేటివ్ నెగటివ్ అయితే డిక్రీజింగ్ అవుతుంది. డిక్రీజింగ్ అయిందనుకోండి, లోకల్లీ డిక్రీజింగ్. ఆల్ఫా యొక్క నైబర్స్ తీసుకుందాం. నైబర్స్ కావాలంటే డిస్టెన్స్ కావాలి కాబట్టి డెల్టా 2 అనేది తీసుకుందాం. డెల్టా 2 నైబర్హుడ్లో ఫంక్షనల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? డిక్రీజింగ్ డెఫినేషన్. ఇక్కడ చూడండి, ఈ నైబర్హుడ్లో ఎక్స్ ఉందనుకోండి, ఎక్స్కి ఆల్ఫాకి మధ్యలో రిలేషన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆల్ఫా. డిక్రీజింగ్ డెఫినేషన్ ఏమొస్తుందండి? ఫంక్షనల్ వాల్యూస్ అనేవి రివర్స్ రిలేషన్ ఉంటాయి, ఎఫ్ ఎట్ ఆల్ఫా. అంతేనండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మోర్ దాన్ ఎఫ్ ఎట్. ఇది లెస్ దాన్ అయితే గ్రేటర్ దాన్ వస్తుంది. అలా మనకి ఇక్కడ చూసినట్లయితే గ్రేటర్ దాన్ ఎఫ్ ఎట్ ఆల్ఫా. వాట్ ఈజ్ ఎఫ్ ఎట్ ఆల్ఫా? దట్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ సుప్రీమం. నా అబ్జర్వ్ దిస్. ఇక్కడ కూడా ఫంక్షనల్ వాల్యూస్ అనేవి సుప్రీమం కంటే ఎక్కువగా వచ్చాయి, విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. కాబట్టి ఇలా అనుకోవడం కూడా తప్పే. డెరివేటివ్ ఎట్ ఆల్ఫా ఈజ్ నెగటివ్ అనుకోవడం కూడా తప్పే.
మరి ఏమవ్వాలి? ఖచ్చితంగా లా ఆఫ్ ట్రైకోటమీ ప్రకారం రెండు విలువల మధ్య రిలేషన్ అయితే ఎక్కువ లేదా తక్కువ, లేదంటే ఖచ్చితంగా ఈక్వల్ అయిపోవాలి. ఎక్కువ అవ్వట్లేదు, తక్కువ అవ్వట్లేదు, డెరివేటివ్ విలువ 0 కంటే. కాబట్టి ఏమవ్వాలంటే డెరివేటివ్ ఎట్ ఆల్ఫా ఈజ్ 0. దట్ మీన్స్ దేర్ ఎగ్జిస్ట్ సమ్ ఆల్ఫా. ఏమని చూపించేసామని? దేర్ ఎగ్జిస్ట్ సమ్ ఆల్ఫా ఇన్ ద ఓపెన్ ఇంటర్వల్ ఏబి సచ్ దట్ డెరివేటివ్ ఎట్ ఆల్ఫా ఈజ్ 0 అని చూపించగలిగాం. ఎప్పుడండి ఇదంతా కూడా? కేస్ 2లో సుప్రీమం ఇన్ఫిమంలో అన్ఈక్వల్గా ఉన్నప్పుడు థీరంని ప్రూవ్ చేయగలిగాం. ఇప్పుడు కేస్ 1కి వద్దామండి. కేస్ 1 ఏం చెప్తుంది? సుప్రీమం ఇన్ఫిమమ్ని బేస్ చేసుకొని చెప్తున్నాం కదండి. సుప్రీమం ఇన్ఫిమమ్లు సమానం అయిపోయాయి అనుకోండి, దెన్ ఫంక్షనల్ వాల్యూస్ ఏమవుతాయి? ఏదో సమ్ కాన్స్టెంట్కి సమానం అవుతాయి. ఆ కాన్స్టెంట్ సుప్రీమం అయిపోవచ్చు, ఇన్ఫిమమ్ అవ్వచ్చు, రెండు సమానమే. ఓకే, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంతండి? డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత అవుతుంది? కే యొక్క డెరివేటివ్ 0. అంటే ఇక్కడ మీరు గమనించుకోండి, సో మెనీ పాయింట్స్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి. క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర డెరివేటివ్స్ అనేవి 0 అవుతున్నాయి. దట్ మీన్స్ మనం నెంబర్ ఆఫ్ ఆల్ఫా బదులుగా ఎక్స్లు ఉన్నాయి ఇక్కడ. ఓకే, సపోజ్ ఇక్కడ ఆల్ఫా అనేది మీరు రాసుకున్నారనుకోండి, ఒక ఆల్ఫా అనేది ఎఫెక్ట్ ఆల్ఫా కూడా 0 అవుతుంది. ఇంకని ఎంటైర్ ఇంటర్వెల్లో కాన్స్టెంట్ అయింది కాబట్టి సింపుల్ కేసు కనుక మనం రెండోసారి చెప్పుకున్నామండి. ఓకే, అంటే సో మెనీ క్యూములేటెడ్ అదే క్రిటికల్ పాయింట్స్. డెరివేటివ్ అనేది ఏదైనా బిందువు వద్ద 0 అవుతుంది అనుకోండి, ఆ బిందువుని ఆ పాయింట్ని ఏమంటామంటే క్యూములేటెడ్ లేదా క్రిటికల్ పాయింట్ అంటారు. సో మెనీ క్రిటికల్ పాయింట్స్ మనం ఈ కేసులో ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద రోల్స్ థీరం. అయితే దీనికి మనకి సమ్ టైమ్స్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా చెప్పండి అంటాడండి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చెప్పడం అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. కమింగ్ టు ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రోల్స్ థీరం, మనం చూసినట్లయితే 3 కేసులు చూడండి. రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎలా ఉంది? క్లోజ్డ్ ఇంటర్వల్ మీద కంటిన్యూస్ అవుతుంది. అంటే ఈ ఇంటర్వల్ మీద మనకి ఒక కంటిన్యూస్ కర్వ్ వస్తుంది. దట్ మీన్స్ ఈ పాయింట్స్ని మనం రిప్రజెంట్ చేసినట్లయితే ఏదైనా పాయింట్స్ని 2Dలో ఎలా రిప్రజెంట్ చేస్తాం? AXY, X యాక్సిస్ మీద పాయింట్, Y యాక్సిస్ మీద పాయింట్. Y యాక్సిస్ అంటే Y ఈజ్ ఈక్వల్ టు F ఆఫ్ X అంటాం కదా, అంటే A ఈజ్ ఈక్వల్ టు X, F ఆఫ్ X అని అర్థం. అంతేనండి. సో ఇక్కడ చూసినట్లయితే ఏ అనే బిందువు వద్ద క్యాపిటల్ ఏ అని రిప్రజెంట్ చేసాం అనుకోండి, స్మాల్ ఏ యొక్క ఇమేజ్. ఇది ఫస్ట్ పాయింట్. బి అనే బిందువుని రిప్రజెంట్ చేయాలంటే B, F ఆఫ్ B. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ కర్వ్ బిట్వీన్ క్యాపిటల్ ఏ, B. క్యాపిటల్ ఏబీల మధ్య ఎక్కడ బ్రేక్ లేని కర్వ్ అవుతూ ఉండాలి. రెండవది ఎఫ్ ఈజ్ డిరైబుల్ ఆన్ ఓపెన్ ఏబీ. ఓపెన్ ఏబీ అంటే ఈ ఎన్ పాయింట్స్ని వదిలిపెట్టేసి ప్రతి బిందువు దగ్గర డిరైబుల్ అవుతుందండి. డిరైబుల్ అవడం అంటే అర్థం ఏంటండి? మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, ఏబీల మధ్యలో ఉన్నటువంటి ప్రతి బిందువు దగ్గర ఒక్కొక్క బిందువు దగ్గర ఒక్కొక్క టాంజెంట్ లైన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఎండ్ పాయింట్స్ సమానంగా ఉన్నాయి, అంటే ఏబీలు సమానంగా ఉన్నాయి. అవుతూ ఉంటే రోల్స్ థీరం ఏం చెప్తుందండి? దేర్ ఎగ్జిస్ట్ సమ్ ఆల్ఫా ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి సచ్ దట్ ఎట్ ఆల్ఫా డెరివేటివ్ ఈజ్ 0. ఏబీల మధ్యలో అట్లీస్ట్ ఒక పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ, ఈ పాయింట్ని పి అన్న, ఆల్ఫా ఎఫ్ ఎట్ ఆల్ఫా కదండి, పి అనే బిందువు దగ్గర డెరివేటివ్ విల్ బి 0. అంటే అర్థం ఏంటండి? డెరివేటివ్ అనేది 0 అవుతుంది అంటే డెరివేటివ్ ఎప్పుడు 0 అవుతుందండి? స్లోప్ అనేది 0 అయినప్పుడు. సింపుల్గా డెరివేటివ్ అంటే అర్థం ఏంటండి? స్లోప్ 0 అవడం. స్లోప్ 0 అవుతుందంటే అర్థం ఏంటండి? ఏ లైన్కి స్లోప్ 0గా ఉంటుంది? దోస్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు X యాక్సిస్.
ఎక్స్ యాక్సిస్కి సమాంతరంగా ఉన్నటువంటి ఏ లైన్ని తీసుకున్నా ఆ లైన్ యొక్క వాల్యూ సున్నాగా ఉంటుంది. దట్ మీన్స్ వీ కెన్ పికప్ ఏ టాంజెంట్ లైన్ ఆన్ ద కర్వ్, కంటిన్యూస్ కర్వ్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ at least one point అని చెప్పడం దీని ఆంతర్యం అండి. ఓకే, థ్యాంక్ యూ.